వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజు. రైతులకు రాయితీపై యంత్రాలు యాసంగి సీజన్ నుంచి అందజేత. డిగ్రీకి కొత్త సిలబస్, త్వరలో సబ్జెక్టు రివిజన్ కమిటీల నియామకం. ఎలాన్ మస్క్కు కీలక పదవి ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్. వివేక్ రామస్వామితో కలిసి బాధ్యతలు చూసుకుంటారని చెప్పిన ట్రంప్. పట్టాలు తప్పిన గూడ్స్ 31 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ఉపసభాపతి కానున్నారు. ఆయన పేరును సీఎం చంద్రబాబు మంగళవారం ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి బుధ గురువారంలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ పదవికి రఘురామ ఎన్నిక లాంఛనమే 2019 ఎన్నికల్లో ఆయన నర్సాపురం లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరపున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు ఎజెండా ఎగరవేశారు. అప్పటి సీఎం జగన్కు సింహస్వప్నంగా తయారయ్యారు. రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతల అవినీతి అక్రమాలను ఎండగట్టారు. దీనితో ఆగ్రహించిన వైసీపీ ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి కస్టడీలో చిత్రహింసలు పెట్టారు. రైతులకు అవసరమైన యంత్రాలు, ఉపకరణాలు రాయితీపై సరఫరా చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రోటోవేటర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, తైవాన్ స్ప్లేయర్లు, పవర్ వీడర్లు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్లను అందిస్తామని చెప్పారు. జిల్లాల వారీగా ఉన్న డిమాండ్ను పరిగణలోకి తీసుకుని యంత్ర పరికరాలు, పనిముట్లు జాబితాను తయారు చేశామన్నారు. యాసంగి సీజన్ ప్రారంభంలోనే వీటిని పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలో డిగ్రీ విద్యలో సిలబస్ మారబోతోంది. 6 ఏళ్ల తర్వాత డిగ్రీ పాఠ్య ప్రణాళికను సమీక్షించి నేటి అవసరాలకు తగినట్లుగా మార్చాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ముఖ్యంగా తరగతి గది బోధనకు ప్రాధాన్యం తగ్గించి ప్రాక్టికల్స్ పెద్దపీట వేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం 2025-26 కొత్త సిలబస్ అమల్లోకి రానుంది. ఉన్నత విద్యామండలి నిర్ణయించిన సిలబస్తో తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలను ముద్రిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులైన ఎలాన్ మస్క్ అలాగే వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ సమర్థతా శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి వీరు నేతృత్వం వహిస్తారని పేర్కొన్నారు. అధిక నిబంధనల తొలగింపు, వృధా ఖర్చుల తగ్గింపు, ఫెడరల్ సంస్థల పునర్నిర్మాణం వంటి అంశాల్లో వీరు కీలకంగా వ్యవహరిస్తారు. సర్కార్ వనరులను వృధా చేస్తున్న వారికి నా నిర్ణయం ఖచ్చితంగా షాక్ ఇస్తుంది అని ట్రంప్ తెలిపారు. జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే 31 రైళ్లు రద్దు చేయడంతో పాటు 10కి పైగా రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. పెద్దపల్లి రామగుండం మధ్య రాఘవాపూర్ వద్ద మంగళవారం రాత్రి గూడ్స్ రైలు బోల్తా పడింది. ఐరన్ కాయిల్స్ వెళ్తున్న రైలు ఓవర్లోడ్తో 11 వ్యాగన్లు బోల్తా పడ్డాయి. వేగంగా వెళ్తున్న రైలు బోగీల మధ్య ఉన్న లింకులు తెగిపోవడంతో పాటు ఒకదానిపై ఒకటి పడిపోయాయి. రాత్రి నుంచి ఘటనా స్థలిలో పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన కారణంగా ఢిల్లీ, చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చూసారుగా, ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki